నిర్వాహకుడితో మూసివేయించిన పోలీసులు. నేడు కస్టడీకి కోరనున్న సిసిఎస్ అధికారులు. నిందితుడి అరెస్టుపై సివి ఆనంద్ అభినందనలంట. నిన్న మన ఈ రవి తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న 100% నా కొడుకు చేసిన తప్పే, అసలు ఆ పోలీసులకి సవాల్ చేస్తే ఊరుకుంటారా? అయినా మనం చేసిందే ఏదో పని, అయినా కూడా మళ్ళీ సవాల్ చేసుడు ఇవన్నీ మనకెందుకు, అసలు నా కొడుకు ఆ పని చేస్తున్నాడు అన్న విషయం కూడా నాకు తెలియదు అంటున్నాడు. 2 సంవత్సరాలు అయిందంట ఇంటికి వచ్చి. ఐబొమ్మ వెబ్సైట్ క్లోజ్. నేడు కస్టడీకి కోరనున్న సిసిఎస్ అధికారులు. నిందితుడి అరెస్టుపై సివి ఆనంద్ అభినందనలు. సినిమా ఇండస్ట్రీని ముప్పు తిప్పలు పెట్టిన ఐబొమ్మ వెబ్సైట్ను హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు మూసివేశారు. పోలీసులకు సవాలు విసిరిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవితోనే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను బ్లాక్ చేయించారు. గతంలో దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ సోషల్ మీడియాలో పోలీసులకు సవాల్ విసిరాడని, అప్పటి నుంచి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయంలో నాంపల్లి కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. అతన్ని విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టుతో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ను యూకే నుంచి కొన్నేళ్లు నిర్వహించారని, తర్వాత కరేబియన్ దీవుల నుంచి నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. యూకేలో ఒక టీంను ఏర్పాటు చేసుకుని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సర్వర్లను హ్యాక్ చేసేవాడని చెబుతున్నారు. తెలుగు సినిమాలకు సంబంధించి 2024లో దాదాపు 3700 కోట్ల నష్టం వాటిల్లినట్లు సినీ నిర్మాతలు పేర్కొంటున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవి అరెస్టు తర్వాత సంచలన విషయాలు వెలుగు చూశాయి. అతడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చలామణి అయినట్లు తెలుస్తున్నది. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన రవి భార్యతో విడాకులు తీసుకుని ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖపట్నంలో ఉంటున్న రవి తండ్రి అప్పారావు తమ కొడుకు గత 15 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లు మాత్రమే తమకు తెలుసని చెప్పాడు. 2 నెలల క్రితం మాత్రమే తమతో మాట్లాడినట్లు తెలిపాడు. రవి హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.